నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండి. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్న రెసిపీ మెక్సికన్ రెసిపీ అండి, అది కసాదియా. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా మన కసాదియా. మన కసాదియా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, ఎండిన మొక్కజొన్న పిండి, అలాగే గోధుమ పిండి. ఒక కప్పు మొక్కజొన్న పిండి తీసుకుంటే కప్పున్నర గోధుమ పిండి. ఈ రెండు పిండిలకి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలాగే తడుపుకోవాలి. మనం కసాదియా చేసుకోవడానికి పిండి తడుపుకున్నాం కదా, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులో కొద్దిగా నూనె వేసి నూనెలో సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా కొంచెం లైట్ గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అవి కూడా ఇందులో వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఇవన్నీ బాగా ఎక్కువగా బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గా వేగాలి, ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతాయి. అలాగే మొక్కజొన్న, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, మొక్కజొన్న కూడా వేసిన తర్వాత గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే ఎల్లో కలర్, 3 కలర్ల క్యాప్సికమ్ ఉంటుంది కదా, బెల్ పెప్పర్స్, అవన్నీ 3 కలర్లు చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసేద్దాం. ఇవి కూడా జస్ట్ లైట్ గా సాఫ్ట్ అయితే సరిపోతాయండి. అలాగే టమాటాల లోపల ఉన్న గింజలు మట్టికి తీసేయాలి, పైన ఓన్లీ తొక్క మట్టికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏది చేసినా కూడా మనం చాలా రకరకాల వెజిటేబుల్స్ వేసినప్పుడు అన్నీ ఒకే రకంగా కట్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుందండి. ఇప్పుడు నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను, కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిరియాల పొడి వేసి కొంచెం లైట్గా కలిపిన తర్వాత ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్ అండి, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మిక్స్డ్ డ్రై హర్బ్స్. దాంతో పాటు టమాటో ప్యూరీ, ఒక్కసారి కలిపేసి, మీకు ఆయిల్ పక్కన తెలుస్తుంది కదా, అలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం చేసుకున్న ఈ కర్రీని చల్లారబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను తడిపి పెట్టుకున్నాను కదా కసాదియా చేయడానికి పిండిని, దాన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి. ఒకేసారి 2 చపాతీలు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెడుతున్నాను, ఇక్కడ చపాతీలు చేసుకుందాం. మనం చపాతీలు చేసుకోవడానికి మొక్కజొన్న పిండి అయితే కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి తీసుకుందాం కింద వేసుకోవడానికి. పిల్లలకి గోధుమ పిండి అయితే మంచిది కదా, బలంగా అవ్వాలి కాబట్టి నేను ఎక్కువ మట్టికి గోధుమ పిండి వాడతాను. సో ఇప్పుడు మనం గోధుమ పిండితో చేస్తున్నాం. మనం పుల్కాలకి రౌండ్ గా చేసుకుంటాం కదా, అలాగే సన్నగా
రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ నేను చేశాను కదా సన్నగా, కొంచెం పెద్దగా, పుల్కాల్ సైజులో కాకుండా కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ చపాతీని బాగా ఎక్కువగా కాల్చాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం అలా అలా కచ్చాపచ్చాగా కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగతా ఇంకొకటి కూడా చేసేసుకుందాం. ఈరోజు మనం చేస్తుంది కసాదియా. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి కొంచెం వేడివేడిగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో ఈరోజు మనం చేస్తున్న కసాదియాలో అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. గోధుమ పిండి ఉంది, మొక్కజొన్న పిండి ఉంది, అన్ని బెల్ పెప్పర్స్ ఉన్నాయి, ఇంకా టమాటో ప్యూరీతో చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. ఎందుకు కచ్చాపచ్చాగా కాల్చుకుంటున్నాం అంటే మళ్ళీ మనం దాన్ని కుక్ చేయబోతున్నాం చీజ్ వేసి. చూడండి, రెండో చపాతీ కూడా రౌండ్గా అలాగే పెద్దగా నేను చేసేసాను. ఇలా అక్కడక్కడ ఇలా కొంచెం 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 బ్రౌన్గా వస్తే సరిపోతుంది. ఫుల్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చపాతీ కాలిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి. అలాగే ఇంకొక చపాతీ కూడా తీసుకొని పెనం పైన వేసి అటు ఇటు కొంచెం కచ్చాపెచ్చాగా కాల్చుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ కూడా అటు ఇటుగా కాలింది కదా, అయితే దీన్ని కూడా ప్లేట్లో తీసుకొని చపాతీని ఫస్ట్ చాపింగ్ బోర్డ్ మీద పెట్టి దీనిపైన గ్రేట్ చేసుకున్న చీజ్, దీనిపైన మనం చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, చపాతీ పైన ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇందులో అసలు మనం కారం ఏమీ వేయలేదండి. కొంచెం ఎండుమిర్చి అలాగే పెప్పర్ పొడి వేసాం కాబట్టి ఎక్కువ అసలు కారం ఉండదు. అందులో మనం టమాటో ప్యూరీ కూడా వేసాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు, అస్సలు కారం ఉండదు. చీజ్ని మళ్ళీ పైన పిల్లలకి చీజ్ చాలా మంచిదండి. చీజ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, అలాగే మంచి ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళు రోజంతా పరిగెడుతూనే ఉంటారు కాబట్టి ఆ క్యాలరీస్ వాళ్ళకి చాలా అవసరం. మిగతా చపాతీ కూడా ఇలా వేసేసి లైట్గా ప్రెస్ చేసి తీసుకొని మళ్ళీ ఒకసారి వేడిగా ఉన్న పెనం మీద పెట్టాలి. అందుకే నేను ఈ చపాతీని ఫుల్గా కుక్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎలాగో పెనం మీద కాలుస్తాం కదా, అందుకే ఒకేసారి కాల్చకుండా ఒకసారి సగం కాల్చి మళ్ళీ కాల్చుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి కర్రీ పెట్టి మళ్ళీ రెండు వైపులా కాల్చేటప్పుడు మనకి పెద్ద మంటలో కాకుండా కొంచెం చిన్న మంటలో కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చపాతీస్కి కొంచెం సైడ్స్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం, అలాగే కొంచెం పైన కూడా. మెల్లిగా చేతితో సపోర్ట్ తీసుకోండి, ఎందుకంటే పైనది వేడిగా ఉండదు కాబట్టి. ఇలా ఇప్పుడు పైన చూడండి కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, కింద కూడా అలాగే వస్తే మన కసాదియా రెడీ అయిపోయినట్టే. లోపల వేసిన చీజ్ చూడండి బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కసాదియాని కొంచెం జాగ్రత్తగా తీసి చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకోవాలి. కసాదియాని తీసి మనం చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలో 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు ఒక మంచి సాల్సా, మంచి సాస్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మన కసాదియా రెడీగా ఉంది. నా చేతిలో ఫ్యాన్సీ కట్టర్, సైకిల్ ఫ్యాన్సీ కట్టర్ కూడా ఉంది. దీంతో మనం మధ్యలో కట్ చేయాలి. కట్ చేసుకొని చూడండి 4 భాగాలుగా ఎంత బాగుందో చూడడానికి మన కసాదియా. చూడడానికి అందంగా ఉంది కదా. అయితే ఒక ప్లేట్ తీసుకొని కసాదియాస్ని పెట్టుకుందాం. ఎందుకంటే సాల్సా చేసుకోబోతున్నాం కదా, సాల్సా ఎలా చేయాలో నేను మీకు చూపించే ముందు వీటిని పక్కన పెట్టేసి తరువాత పిల్లలకి ఇచ్చే ముందు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో బాగా పండిన పైనాపిల్ ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో వేసాను. ఇందులో కొంచెమే జీరా పొడి, అలాగే చక్కెర
చక్కెరతో పాటు నిమ్మరసం కూడా. పైనాపిల్ చాలా బాగా పండిపోయింది కాబట్టి తీయగా ఉంటుంది. ఆ తీయదనంకి తోడు కొంచెం చక్కెర వేసాం, అందుకే నిమ్మకాయ వేస్తే ఆ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి చూసారా, సన్నగా తరిగి పెట్టాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా సన్నగా తరిగి వేసేసి ఇదంతా ఒక్కసారి కలపాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలి లైట్గా. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలకి పైనాపిల్లో ఉన్న నీళ్లు, నిమ్మరసం, చక్కెర అంతా బాగా కరిగి మనకి మొత్తం నీళ్లుగా అయిపోతుంది. సాల్సాని పక్కన పెట్టి పిల్లలకి మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా ప్రజెంట్ చేసే ముందు చాలా అందంగా ఇస్తాం కదండి. అలాగే ఈ రోజు మన కసాదియాని కూడా మంచిగా ప్లేటింగ్ చేసుకుని రెడీగా పెట్టేద్దాం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి. చూడండి, మన కసాదియాన్ని ఒకటి తర్వాత ఒకటి ఇలా ప్లేట్లో అందంగా పెట్టుకున్నాం కదా. అలాగే మన సాల్సా కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఇలా కొంచెం కొంచెం కసాదియా పైన ఇలా పెట్టుకుంటే పిల్లలు వచ్చాక బాగా ఎంజాయ్ చేస్తారండి. కసాదియా తయారీ విధానం: ముందుగా మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, ఉప్పు, నూనె, వాటర్ పోసి చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, మొక్కజొన్న, రెడ్, గ్రీన్, ఎల్లో, క్యాప్సికం, టమాటో ముక్కలు, మిరియాల పొడి, చిటికెడు డ్రై హర్బ్స్, టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి దాన్ని చల్లార్చుకోవాలి. పిండిని చపాతీలా ఒత్తుకొని పెనంపై కాల్చుకోవాలి. ఈ చపాతీ పైన గ్రేట్ చేసిన చీజ్, మొదట వేసిన కర్రీ, మరొకసారి చీజ్ లేరుగా వేసుకొని పైన మరొక చపాతీ పెట్టి 2 వైపులా కాల్చుకుంటే కసాదియా రెడీ. చూసారు కదండి, ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన కసాదియా చూడ్డానికి ఎంత అందంగా ఉందో, తింటే కూడా అంతే బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంట్లో అమ్మ హ్యాపీగా ఉంటేనే ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో 2:45 మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో మీ ముందుంటుంది స్వప్న. బాయ్ అండి. పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం డెవిల్ ఎగ్ కానపీస్ అండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం చిక్కుమని కారం తగులుతుంది, అప్పుడు